హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక స్టాండ్ ఫ్యాన్ అయితే అసెంబుల్ చేస్తూ వీడియో చేశాను అనమాట. కంప్లీట్ ప్రాసెస్ ఏ విధంగా తీసాం, ఏ విధంగా ఫిట్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్టాండ్ ఫ్యాన్ యొక్క బేసు అండ్ ఇది వచ్చేసి దాని రాడ్ అనమాట. రెండు వేరేగా వస్తాయి. మేము ముందే ఫిట్ చేసాం అనమాట. దాని తర్వాత అయితే వీడియో రికార్డ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్న రాడ్ వచ్చేసి పైన ఈ విధంగా థ్రెడ్డింగ్తో ఫిట్టింగ్ చేయబడి ఉంటుంది. లోపలికి ఉంటుంది రాడ్. ఆ రాడ్ని మీరు జాగ్రత్తగా చాలా టైట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పైకి లాక్కోవాలి. పైకి లాక్కొని ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసుకోవాలి. రాడ్ ఏమైనా బెండ్లు ఉన్నాయా అని ఒకసారి చూసుకోవాలి. తర్వాత లోపలికి బయటికి మూవింగ్ చేసుకొని ఫ్రీగా ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత మనం ఇప్పినటువంటి క్యాప్ చూసారా, ఆ క్యాప్ని ఈ విధంగా బిగించుకోవాలి ఫుల్లీ లోడ్ టైట్గా. ఇప్పుడు మెయిన్ వచ్చేసి స్టాండ్ ఫ్యాన్ యొక్క హెడ్ అనమాట. హెడ్ని ఈ విధంగా రాడ్ చూసారా, రాడ్ దగ్గర గాడి కింద ఉంటుంది. ఆ గాడి వరకు లోపలికి ప్రెస్ చేసి బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుంది అండ్ నట్ అండ్ బోల్ట్ టైపు, దాన్ని టైట్గా బిగించుకోవాలి. చూసుకున్నారు కదా మేము ఎలా బిగిస్తున్నామో ఆ విధంగా చేతితో బిగించుకొని దాని తర్వాత పట్కర్ సహాయంతో ఫుల్లీ లోడెడ్గా టైట్ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టాండ్ ఫ్యాన్ యొక్క మెస్లు అయితే ఇవ్వడం జరిగింది. చూసారా, 2 మెస్లు, దాని యొక్క రెక్కలు, దాన్ని మొత్తం ట్యాగులతో కట్టబడి ఉంటాయి. అవి మనం ఈ విధంగా ఇప్పుకొని చూసుకోవాలి ఎలా ఉంది అనేది. తర్వాత ఇందులో 2 మెస్లు ఉన్నాయి కదా, ఆ మెస్లో ఈ స్క్రూల్ టైప్ చూసారా కన్నాలు కనబడుతుంది, ఆ కన్నాలది ఒకసారి సెట్ చేసి చూసుకోవాలి. తర్వాత దీనికి 4 స్క్రూలు అయితే ఇవ్వబడి ఉంటాయి. ఆ 4 స్క్రూలు ఇప్పేసి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మెస్ చూసారా, ఆ మెస్ని ఒకసారి హ్యాండ్ దానిపైన పట్టుకునే విధంగా ఉంటుంది. ఆ పట్టుకునే విధంగా ఉన్నది పైకి పెట్టుకొని 4 వైపులా ఇప్పినటువంటి స్క్రూలని ఈ విధంగా బిగించుకోవాలి. నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి నేను మిషన్తో బిగిస్తున్నాను. మీరు స్క్రూ డ్రైవర్ సహాయంతో బిగించుకోవాలన్నమాట. చూసుకొని బెండ్లు ఉంటే చూసుకోవాలి, లేదంటే రెక్క మూవింగ్ అయినప్పుడు ఆ ఫ్రేమ్కి అది తగిలేస్తుంది అనమాట. అది చూసుకొని జాగ్రత్తగా బిగించుకోవాలి. బేసు ఉంది చూసారా, మెస్ కరెక్ట్గా దానికి సెట్ అవ్వాలి. అండ్ అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు గాడి కనబడుతుంది కదా, ఆ గాడిలోకి దీనికి స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ ఫుల్గా టైట్ అయ్యే విధంగా మనం బిగించుకోవాలన్నమాట. దీనికి ఉన్నటువంటి స్క్రూ వేరేగా, రెక్క వేరేగా వస్తుంది. ఈ స్క్రూల్ ప్యాకెట్ మళ్ళీ వేరేగా వస్తుంది. ఆ ప్యాకెట్లో ఉన్నటువంటి స్క్రూని తీసుకుని మనం ఈ విధంగా ఒకసారి బిగించుకోవాలి. తర్వాత ఫుల్లీ లోడెడ్గా స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక మెస్సు పైన ఉన్నటువంటి బెల్ట్ 2 కనెక్టివిటీ అవ్వడానికి బెల్ట్ ఉందన్నమాట. ఆ బెల్ట్ యొక్క స్క్రూ ఈ విధంగా లూజ్ చేసుకొని చూసుకోవాలి. అందులో మనకి సెట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకొని తర్వాత లూజ్ చేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. మేము చూసారా ఒకసారి ఫ్రేమ్ అయితే తీసేసి ఒకసారి ఇక్కడ ప్లాస్టిక్ బెల్ట్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఒకసారి చూసుకుంటాం అనమాట. తర్వాత దీని మీదకి ఇచ్చినటువంటి 2వ మెస్ చూసారా, 2వ మెస్ దానికి 2 గాళ్ళు ఉంటాయి. ఒక గాల్లో బ్యాక్ సైడ్ది, ఇంకొక గాల్లో ఫ్రంట్ది, 2 సెట్ అవుతాయి అనమాట. ఆ 2 సెట్టింగ్ అయ్యే విధంగా చూసుకొని ఈ విధంగా ఫుల్లీ లోడెడ్గా టైట్ చేసుకోవాలి.